భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. మహారాష్ట్ర వరదలో చిక్కుకున్న మంచిర్యాల వాసులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. నేటి నుంచి కాజుపేట దర్గా ఉత్సవాలు. ఇక వివరాలకు వెళ్తే, హన్మకొండ మున్సిపాలిటీ పరిధి 2వ డివిజన్ కార్పొరేటర్ రవి ఆధ్వర్యంలో బాలాజీ బంజారా కాలనీ గుడ్ల సింగారంలో జరిగిన తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి అక్కడే ఉన్న గిరిజన మహిళలతో ముచ్చటించి గిరిజనులతో తనకు వీడదీయరాని బంధమని గుర్తు చేస్తూ అక్కడే ఉన్న పెళ్లికాని యువతులకు మంచి అల్లులు రావాలని భగవంతుని ప్రార్థించారు. కొంచెం వెడల్పు ఉండండి, అందరూ కూడా పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా గిరిజన తండలంటే మొదటి నుంచి కూడా నాకు పరిచయం సార్. నేను ఆ తండలనే పెరిగాను, తండలనే తిరిగాను. ఇలా వాస్తవంగా చెప్పాలంటే మా అమ్మ ఒక హెల్త్ మంచి లేకపోతే ఒక ఎస్టీ మహిళ మా ఇంట్లో ఉండాలని ఆమె పాలించుకున్నాను. అంటే మీరు మీ దాంట్లో కూడా నేను బాగా వస్తున్నాను. నాకు మొదటి నుంచి కూడా మీతోటి అనుభవం ఉన్నది. కానీ కేసీఆర్ గారు మన రిజర్వేషన్ చేశారు, తండ్రి గ్రామ పంచాయతీ చేశారు. ఆ రోజు ఏ చిన్న కరువు కూడా లేకుండే, యూరియా బస్తాల కరువు లేదు, ఏ కరువు లేదు, అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఏది ఏమైనా నన్ను కాపాడుకునే బాధ్యత నాది. మీకు ఏ కష్టం వచ్చినా నన్ను పిలవండి, మీ ఎంబడి ఉంటా, మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా. ఇలా ఈ పండుగ సందర్భంలో మీ అందరూ కూడా మంచి జరగాలి, మంచి అల్లులు జరగాలి, మా బిడ్డలకు మంచి మంచి సంబంధాలు రావాలి, మంచిగా ఎదగాలని కూడా భగవంతుని సేవలని అమ్మను కూడా పూజిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పతంగి టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు మధ్యమత్తులో బీభత్సం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్కూటీపై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఆయన గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలైన ఆసిఫ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడు పోలీసులకు చిక్కకుండా పారిపోయే క్రమంలో కానిస్టేబుల్ ఢీకొట్టినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. వరంగల్ గొర్రెకుంట శివారు వద్ద ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. యూనియన్ సభ్యులను మహమ్మద్ ఫిరోజ్ అజ్మత్ అనే వ్యక్తి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఫిరోజ్ అజ్మత్ యూనియన్ అధ్యక్షునిగా ఉంటూ సుమారు 32 లక్షల లారీ యూనియన్ కార్మికుల చిట్టి డబ్బులు వాడుకున్నారు. కార్మికుల చిట్టి డబ్బులు లెక్కలు అడిగినందుకు రాజకీయ అండదండలతో ఫిరోజ్ అజ్మత్ సర్వర్ పాషా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు చెప్పుకుంటూ కార్మికులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఓరుగల్లు లారీ యూనియన్ ప్రస్తుత నాయకులపై పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం కార్మికులకు అండగా ఉండకుండా ఫిరోజ్ అజ్మతులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ.
ప్రశ్న ఓరుగల్లు లారీ యూనియన్ కమిటీ ఫిర్యాదు చేసిన పోలీసులు తీసుకోవడం లేదని ఆవేదన. లారీ కార్మికులకు రాజకీయ రంగు పులిమి కార్మికుల పుట్టగొడుతున్నారు. యూరియా లారీలను లోడింగ్ చేయనివ్వకుండా గోధుమల వద్ద అజ్మద్, ఫిరోజ్, సర్వర్ బాషా, లక్ష్మణ్, పీటర్, యూసఫ్ అడ్డుకుంటున్నారు. వీరి వల్ల 150 మంది లారీ ఓనర్స్ తీవ్ర ఇబ్బందులకు పడుతూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇరు వర్గాలను పిలిచి మాట్లాడారు. నుండి 2018 వరకు వరంగల్ గుడ్షెట్ లోకల్ లారీ అసోసియేషన్ అని చెప్పి మాజీ అధ్యక్షులు ఫిరోజ్ అండ్ మిగతా కార్యవర్గ కమిటీ వాళ్ళు 2 years నడిపించడం జరిగింది. అందులో 73 లక్షలలో 36 లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది. నిల్వకు వచ్చిన తర్వాత లారీ ఓనర్లు అందరం కలిసి నిల్వకు వచ్చిన డబ్బులు మా లారీ ఓనర్లకు చెందాలని చెప్పి నిలదీసి లెక్క అడగంగా అతను లెక్క చూపించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి దౌర్జన్యాలకు పాల్పడుతూ, అలాగే మీరు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంటే మేము అప్పుడే ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గొర్రెకుంటలో 2018లో ఆగస్టు 5వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మేము 3 సంవత్సరాలు అసోసియేషన్ యథావిధిగా స్థాపికులుగా నడిపించుకోవడం జరిగింది. ఎలాంటి గొడవలు లేకుండా నడిపించుకున్న తర్వాత ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్గా గురమియా, నారాయణ, నాయబు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికడి 2018 నుంచి 21 వరకు నడిపేయడం జరిగింది. వీళ్ళు చేసిన 3 సంవత్సరాల పీరియడ్లో 10 లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2021లో మీ బాడీ డిజాల్వ్ చేయాలి, మేము ఎలక్షన్లకు చేయాలని చెప్పి ఫిరోజ్, అజ్మద్ కూడా ఇంతకుముందు మా కమిటీలో పాత కమిటీలో మాకు అజ్మద్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండేది. కానీ ఆపోజిట్ ప్యానల్లో పోయి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత 21 నుంచి 24 వరకు లెక్కలు చూపించకుండా లారీ ఓనర్ల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత స్వాలకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా 32 లక్షల రూపాయలు తేల్దాలని మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. పరకాల నియోజకవర్గము రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. కానీ మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము అని చెప్పి పొన్నమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్మలను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు ఈ రోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఐ గారును ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ లారీ ఓనర్లు అందరికీ చిట్టి రూపంలో వసూలైనటువంటి డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే, లెక్క రూపంలో లారీ ఓనర్లకు చెందవలసిందే. చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు, మా గౌరవాధ్యక్షులు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము. కానీ లారీ ఓనర్లకు ఒక 5-6 కుటుంబ సభ్యులై ఉండి బావబామ్మరులు అయ్యి వాళ్ళే ఈరోజు గోడాంల దగ్గరికి పోయి కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ 150-200 కుటుంబాలు అందరం మామూలు నమ్ముకొని మాతో పాటు ఉన్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు. ఇక ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. మాకు తగిన న్యాయం చేయగలరని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే గ్రౌండ్ కూడా 8వ తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది. ఆగస్టు 8వ తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లీజుకి ఇచ్చినట్టు 1 year అగ్రిమెంట్ చేసినాడు. కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే షెట్టులు దింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం. పెద్దపల్లి పట్టణంలోని పెద్ద కాలువల ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భోజనం, హాస్టల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని మెరుగైన సౌకర్యాలు అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. నిన్న వచ్చారా?
ఒక్క నిమిషం ఉంటుంది ఆ ఎట్లా పోతే నీళ్ళు కూడా పోతుంది రోజు వస్తున్నారా పొద్దున మంచిర్యాల పట్టణం రామ్నగర్కు చెందిన పలు కుటుంబాలు మహారాష్ట్రలో తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కొల్హాపూర్ వరదలో చిక్కుకోవడంతో వారు బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రబెల్లిని సహాయం కొరకు సంప్రదించడంతో రఘునాథ్ మహారాష్ట్ర ఔసా ఎమ్మెల్యే అభిమన్యు పవర్కి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విషయం తెలుపగా వారు కొల్హాపూర్ జిల్లా కలెక్టర్కి విషయం తెలిపి బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతానికి తరలించి స్వస్థలానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. ఫ్లూయిడ్స్ వచ్చి మేము ఈ దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. చిన్నపిల్లలు ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర. మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ ఉండడానికి సౌలత్ కానీ ఏదీ లేదు. లోకల్ పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమీ మాకు సమాధానం ఇవ్వలేదు. మేము ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక 6 గంటల సమయం అక్కడ కేటాయించాము. వాటర్ లేవు, ఫుడ్ లేదు. మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము. దయచేసి మాకు కరెంటు లేదు. పిల్లలందరికీ జ్వరాలు, పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాస్త మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరని కోరుచున్నాము. మంచిర్యాల పట్టణము రామ్నగర్ ప్రాంతానికి చెందిన 23 మంది ప్రయాణికులు తీర్థయాత్ర కొరకు మహారాష్ట్రకు వెళ్ళారు. మహారాష్ట్రలో అక్కడ వరద వలన వాళ్ళు ఒక గ్రామంలో, కోలాపూర్లో ఒక గ్రామంలో వాళ్ళు చిక్కుకుపోవడం చాలా బాధాకరము. అంటే చుట్టూ కూడా వరద ఉండడం వలన వాళ్ళ బస్సు అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది. ఎటు దిక్కు చూసినా వరద ప్రభావం వలన చిన్నారులతో సహా మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయము తెలుసుకొని వెంటనే అక్కడ పక్కకున్న లాతూర్ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ గారికి చెప్పడం జరిగింది. అభిమన్యు పవార్ గారు కూడా దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ మరియు అదే కలెక్టర్ కార్యాలయానికి తెలిపితే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడే మన మంచిర్యాల ప్రాంతం వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒకరు వెళ్ళడం జరిగింది. వారికి తక్షణ సహాయం కింద అంటే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్లు కావచ్చు, భోజనం ఏర్పాట్లు చేసి వరద కొంచెం తగ్గి కొంచెం పరిస్థితి మెరుగుపడ్డాక వాళ్ళను రప్పియడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాము. మంచిర్యాల పట్టణ ప్రజలు ముఖ్యంగా రామ్నగర్కి చెందిన వాళ్ళ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి మా వంతు పూర్తి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మంచిర్యాలకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము ఫాలో అప్ చేస్తామని తెలియజేస్తున్నాం. హన్మకొండ జిల్లాలోని కాజపేట దర్గా ఊర్సోత్సవాలు నేడు నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మొదటి రోజు దర్గా పీఠాధిపతి కుష్టు పాషా బర్డే గర్ నుంచి వెండి పాత్రలో గంధేల పానం, వస్త్రాలను, రోజ్ వాటర్ను, గుర్రాలు, బ్యాండ్ మేళాలతో సందల్ యాత్ర బియాబాని సమాధి వరకు చేరుకుంటుంది. అక్కడ నీళ్లతో బియాబాని సమాధిని శుద్ధి చేసి గంధలేపనాన్ని పూసి పూలమాలలు వేసి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వివిధ దేశాల నుండి కులాలకు, మతాలకు అతీతంగా వచ్చే భక్తుల కొరకు ఇప్పటికే అధికారులకు సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని దర్గా పీఠాధిపతి తెలిపారు. సూఫిజం అనేది ఈ సంవత్సరానికి స్టార్ట్ చేస్తున్నారా? కాన్సెప్ట్ సంవత్సరం ఎవరు ఈసారి కూడా ఏమైనా పెడుతున్నారు? హైదరాబాద్ నుంచి प्राप्त कल संदल शरीफ रहेगा। 22 के दिन जो है यूनिटी कॉन्फ्रेंस दिन में रहेगी और रात में जलसे फैजान औलिया रहेगा। देर रात
उसमें हजरत मौलाना अहमद नशबंदी साहब खिताबी फरमाएंगे। रात 1:30 बजे वह अवामी जलसा रहेगा। कॉन्फ्रेंस के बाद ये जलसा मुनक़्क़िद किया जा रहा है, जिसमें अहमद नशबंदी साहब का खुसूसी खिताब। हाँ सर ओके। సూఫిజం అనేది ఈ సంవత్సరానికి స్టార్ట్ చేస్తున్నారా शरीफ हजरत सैयद शाह अब्दुल बियाबानी ఈ తెలంగాణ సౌత్ ఇండియాలో ఒక పెద్ద దర్గా. 3 రోజుల సెలబ్రేషన్ ఉంటుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. మరి హెల్త్ క్యాంప్ కానీ, ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ మెయింటెనెన్స్ కానీ 99% వర్క్ అని అయిపోయింది. ఆర్టీసీకి ఇదిగా రిక్వెస్ట్ చేశాను, స్పెషల్ బస్సెస్ చేయండి. మన రైల్వేలకు కూడా అక్కడ ట్రైన్ స్లోగా పోవాలి. సిఆర్పిఎఫ్ కానీ అన్ని బందోబస్తు అయిపోయి దర్గా ద్వారా కూడా మేము దాదాపు ఒక 30,000 పీపుల్కి భోజనం పెట్టి కార్యక్రమం చేస్తాము. మళ్ళా ఇది ఒక సూఫిజం అంటే ఏంటి, సూఫీ సైన్స్ అంటే ఏంటి, ఇలా కాన్సెప్ట్ ఏంటి, దాని మీద 22 తారీఖుకి సాయంత్రం 7 గంటల నుంచి మొదలవుతుంది. అది దాని పేరు పెట్టిన నేను యూనిటీ కాన్ఫరెన్స్ అని. అందులో అన్ని రిలీజియస్, క్రిస్టియన్స్ కానీ, సిఖ్లు కానీ, హిందూస్ కానీ, వాళ్ళ పెద్ద రిలీజియస్ లీడర్స్కి, వాళ్ళ పొలిటికల్ లీడర్స్కి వాళ్ళని ఇన్విటేషన్ ఇచ్చాము. ఆ కాన్ఫరెన్స్ ద్వారా, ఆ స్పీచెస్ ద్వారా తెలంగాణలో కానీ మొత్తం ఇండియాలో కానీ ఒక పీస్, हिंदू मुसलमान में मोहब्बत, हिंदू मुसलमानों में मोहब्बत, कोई जात पात नहीं, कोई जो है बंदा सब अल्लाह का बंदे हैं, सबके अंदर मोहब्बत का पैगाम जाना, मन शांति से रहना, ये मैसेज बुजुर्गाना दिन का है. आप नीला मैसेज अंदर शांति का अंदर सुगम अच्छे रहना बोल के वो मैसेज हम पब्लिक तक पहुंचाने की कोशिश कर रहे हैं. और मैं मीडिया से ख्वाहिश करूंगा हमारा जो मैसेज है घर घर तक पहुंचाए, ताकि तेलंगाना में अमन रहे, शांति रहे, सुकून रहे. నర్సింహులపేట మండల కేంద్రంలోని భారతి ఫెర్టిలైజర్ వద్ద రైతులకు యూరియా కూపన్లు ఇస్తున్నారని ఒక్కోసారిగా గుంపులుగా వెళ్లడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఫెర్టిలైజర్ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు షాప్ షటర్ క్రిందికి లాగి అక్కడున్న రైతులను క్యూ పద్ధతిలో పంపించి అందుబాటులో ఉన్న కూపన్లను అందించడం జరిగింది. పోలీసులు ఎవరిపై కూడా లాఠీచార్జ్ చేయలేదు. అక్కడున్న పరిస్థితి అదుపు చేయడం జరిగింది. పోలీసులపై అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. 24 గంటలు ప్రజారక్షణ పనిచేసిన పోలీసులు నర్సింహులపేట పోలీసులు. నర్సింహులపేట మండలం అందరం రైతులు ఇక్కడ పోలీసులు కూడా ఎస్ఐ సార్ కూడా అందరూ మాకు సహకారం ఇచ్చి మొత్తం లైన్లకు నిలబెట్టి కూడా మాకు మందు బస్తాలు ఇప్పించారు. షటర్లకు జనం పోయి షటర్లో కొట్టారు కానీ పోలీసులకు మాత్రం ఎవరి మీద లాఠీ దెబ్బలు కొట్టలేదు. ఎవరికి లైన్లో పడి నిలబెట్టి ఒక బస్తా అయినా దొరికిన ఒక బస్తా అయినా మాకు మంచిగా చాలా చేసి పోలీసులు ఏమన్నా ఈ సెంటర్ కొట్టారు కానీ మాకైతే ఏమనలే. పోలీసులు కూడా ఏమనలే. మేడం ఒకసారి ఇప్పుడు షాప్కి వచ్చినాం కదా, మంది బత్తాలు ఒక మనిషికి ఒకటి ఇచ్చి అరగడుపు ఒక ఇచ్చి లైన్కి ఒక లైన్ ఇచ్చి బత్తాలు మాకు ఏమేయాలి. మాకు పోలీసు సార్ కూడా ఏమనలే.
సార్ వాళ్ళకే అసలు లెక్క చేయకుండా సార్ వాళ్ళే మాకు శానం చేసి సార్ వాళ్ళు మనకు సాయం చేసి ఆ పెట్ట మీద మేము చేస్తే మన అందరం కింద పడేటోళ్ళం. సార్ వాళ్ళు ఇంకా లేకుండా మనకు ఇంకా సాయం చేసి సార్ కూడా ఇంకా సార్ వల్ల మనకు కొడితే ఇంకా ఎక్కడో పోతున్నాం. ఆ ఒక్క బట్ట కూడా దొరకపో. ఒక్క బత్త కూడా మన ఈడ కూడా ఉండవు. సరే ఏదో వాళ్ళకి కావాలని ప్రభుత్వం మీద నిర్ణయాలను చేసి తప్ప ఏం లేదు. ప్రభుత్వం మీద నిర్ణయాలని తప్ప మనిషి ఒక ప్రశ్న ఇస్తాడు సార్. తెప్పియాలి మాకు తిప్పలు పడవద్దు, అట్లా తిప్పలు పడవద్దు, తెప్పియాలి. ఇప్పుడు సార్ కూడా మీరే పత్తాలు ఎత్తుకొని చెప్పింది కాబట్టి మరి లేనప్పుడు మాడిని పోవచ్చు కదా. మరి షాప్ మీద సార్ల వాళ్ళ మీద రైతులపై లాఠీచార్జ్ అవాస్తవం. యూరియా కొరత అనే భావన వల్ల రైతులు భూమి కూడడంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. మీడియాతో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్. రైతులపై పోలీసుల లాఠీచార్జ్ అనే అసత్య ప్రచారం జరుగుతున్నదని, దీంట్లో వాస్తవంగా జరిగింది వేరు, ఈ సోషల్ మీడియా లోపల వస్తున్నది వేరు. రైతులు మా ప్రభుత్వ ఆదేశాలు మరియు మా ఉన్నతాధికారులు డీజీపీ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం 24 గంటలు. రైతుల సంక్షేమం కోసమే పోలీసు కూడా పాత్ర వహిస్తుంది, ముఖ్య పాత్ర రైతుల సంక్షేమం గురించి. ముఖ్యంగా ఎందుకంటే దాదాపుగా 90% పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ రైతు కుటుంబం నుంచే వచ్చి ఉన్నారు. ఏదో 1-10% వేరే రంగం నుంచి వచ్చిన వారు ఉంటారు. ముఖ్యంగా రైతుల గురించి పోలీస్ శాఖకు తెలిసినంత మంచిగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రైతు బిడ్డలమే మేమంతా. ఈ అసత్య ప్రచారాన్ని మానుకోవాలి. ఎందుకంటే జరిగింది వేరు. అక్కడ ఒక 40-50 మంది ఒకేసారి రైతులు ఆతృతతోని ఒక షట్టర్లోకి ప్రైవేట్ భారతీ ఫర్టిలైజర్స్ అనే ఫర్టిలైజర్ షాప్లోకి యూరియా గురించి దూసుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఆతృతని మేము గమనించి మా పోలీస్ సిబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది వారిని ఒకేసారి ఆ షట్టర్లోకి 50 మంది పోతే అక్కడ ఉన్న ఒక్క వ్యక్తి టోకెన్లు ఇవ్వలేడు, డబ్బులు కలెక్ట్ చేసుకోలేడు. కాబట్టి ఆ 50 మందిని బయటికి పంపించి షట్టర్ వేయడం జరిగింది. షట్టర్ వేసే క్రమం లోపల ఎలాంటి లాఠీచార్జ్ కానీ ఎలాంటిది జరగలేదు. అది మీకు సోషల్ మీడియాలో కూడా మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. పోలీస్ శాఖ 24 గంటలు ప్రజా సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలా, లేకపోతే చట్టరీత కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో వైరల్ చేసిన వాళ్ళ మీద. తర్వాత అక్కడ చూస్తున్న వీడియోలో కూడా రైతులు మరియు పోలీస్ సిబ్బంది స్నేహపూరిత వాతావరణంలో నవ్వుకుంటూ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మా వాళ్ళు ఆపుతున్నారు. ఇదే అక్కడ జరిగింది. మిగతాది ఏం జరగలేదు. తర్వాత మేము 24 గంటలు పనిచేస్తున్నాము. ఈ వారం 10 రోజుల నుంచి యూరియా కొరత ఉందని, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడం వలన రైతులంతా ఒకేసారి రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మమ్మల్ని మీలో ఒకరిగా భావించి మాకు కోఆపరేట్ చేయాలని పోలీస్ శాఖ తరఫున, తొర్రూరు సబ్ డివిజన్ తరఫున మరియు మహబాద్ సబ్ డివిజన్ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ జిల్లా నాంపల్లి గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ సూచనలతో నిర్వహించే ప్రజావాణి ప్రజాప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నేడు వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడడంతో పాటు పలు సమస్యలను అధికారులు పంపించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.